ఏంటి ఓకే సో ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ మనకి అయినాయి ఓకే సో ఇప్పుడు ఈరోజు టాపిక్లో మనకి సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము ఇక్కడ నుంచి మీకు కాన్ఫిగరేషన్ స్టార్ట్ అయిపోతుంది ఎవ్రీవన్ నీడ్ టు గెట్ ఇమీడియట్ సర్వర్ యాక్సెస్ ఇమీడియట్ గా తీసుకోవాలి సర్వర్ యాక్సెస్ ఇమీడియట్ గా తీసుకొని రెడీగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ నుంచి అన్ని ప్రాక్టికల్ స్టార్ట్ అయిపోతుంది ఓకే రియల్ టైంలో మీకు సో వచ్చేటప్పటికి మీకు కంప్లీట్ గా ప్రాక్టికల్ వర్క్ ఉంటుంది ఓకే సిస్టమే చేయాలి థియరిటికల్ డిస్కషన్స్ కావు థియరిటికల్ డిస్కషన్స్ ఒక ఐడియా మీకు రేపు పొద్దున ఏం చేయబోతున్నారు అనేది ఒక ఐడియా బట్ సిస్టమ్ మీద ప్రాక్టికల్ గా మీరు చేసినప్పుడే రియల్ టైంలో సస్టైన్ అవ్వగలుగుతారు కాబట్టి రియల్ టైం వచ్చేటప్పటికి మనం ప్రాక్టికల్ గా చేయాలి కాబట్టి సర్వర్ని ఇమీడియట్ తీసుకోవాలి కంప్లీట్ గా SAP S/4HANA సర్వర్ లో మనం వర్క్ చేస్తాం రానున్న రోజుల్లో కంప్లీట్ SAP S/4HANA ఓకే సో కాబట్టి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ సర్వర్స్ ఎన్ని ఉన్నాయి SAP HANA అంటే ఏంటి డిస్కస్ చేస్తాం ఇప్పుడు మన SAP కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేటప్పటికి అసలు ఏ కైండ్ ఆఫ్ రోల్స్ నేను పని చేయాలి అంటే నేను ఏమైతే ప్రాజెక్ట్స్ చెప్పానో ఆ ప్రాజెక్ట్స్ అన్నింటిలోనే పనిచేయాలి ఓకే సో అంటే ఏంటి ఒక్కోసారి నీకు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఇవ్వచ్చు ఒక్కోసారి నీకు సపోర్ట్ ప్రాజెక్ట్ ఇవ్వచ్చు ఒక్కోసారి రోల్అవుట్ ఇవ్వచ్చు ఒక్కోసారి టెస్టింగ్ ప్రాజెక్ట్ ఇవ్వచ్చు కాబట్టి ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్లో ఇస్తారని నాకు గ్యారంటీ ఉంటుంది రేపు పొద్దున ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్లో అయినా సరే మీరు వర్క్ చేయాలి అనమాట సో కాబట్టి అందుకే ఏంటంటే ఇంకా నేను ఒక డైరెక్ట్గా ఒక గ్లాన్స్ ఇచ్చాను మీకు ఓకే సో ఒక ఓవరాల్గా గ్లాన్స్ ఇచ్చి డైరెక్ట్గా ఇంకా నేను టాపిక్స్లోకి వెళ్ళిపోతున్నాను సిస్టంలో కాన్ఫిగరేషన్ చేయటం ఇవన్నీ కూడా మనం చేయాలి కంపల్సరీగా కాబట్టి వీటిలోకి వెళ్ళిపోతున్నాను సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మనకి కాన్ఫిగరేషన్స్ అంటే రేపొద్దున నుంచి ఇంకా సిస్టమ్ మీద పనిచేస్తాం కంప్లీట్ సిస్టమ్ మీద ఓకే అలాగే మీకు SAPలో బేసిక్స్ క్లాస్ కూడా చెప్పాను SAP బేసిక్స్ ఓకే జస్ట్ SAPలో బేసిక్స్ ఏంటి అనేది కూడా చెప్పాను ఓకే సో ఇప్పుడు నుంచి కంప్లీట్గా మీకు ఏంటంటే ఇక్కడ నుంచి సిస్టమ్ మీద వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది కంప్లీట్గా ఇంకా సిస్టంలోకి పనిచేస్తాం కంప్లీట్గా సిస్టమ్ మీద పనిచేస్తాము ఓకే సో లాస్ట్ వీక్ అంతా కూడా థియరిటికల్ సెషన్స్ అయినాయి థియరిటికల్ సెషన్స్ సో మిస్ అయిన వాళ్ళకి చాట్లో వీడియోలు ఉంటాయి లింకులు ఇస్తాను ఓకే మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటారో ఈ లింకులు ఏమైతే ఇస్తానో అవి చూసుకోండి ఓకే సో మిస్ అయిన వాళ్ళు క్లాసెస్ ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యాం సార్ ఏంటి అని అంటే లింక్ ఇస్తున్నాను చూడండి ఈ క్లాసులకు సంబంధించి జరిగిన క్లాసులకు సంబంధించి లింకులు ఇచ్చాను చాట్లో పెడుతున్నాను ఈ చాట్లో ఉన్న లింక్స్ మనకి 5 వీడియోస్ ఉంటాయి మ్యాక్సిమం ఈ 5 వీడియోస్ చూసుకోండి అండ్ ఈ క్లాసెస్కి వచ్చేయండి ఓకే సో ఇంకా నాకు మళ్ళీ ఫస్ట్ గా నుంచి కావాలి సార్ అంటే కొత్త ఫ్రెష్ బ్యాచ్ ఈవినింగ్ ఉంది 6 PM స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ బ్యాచ్ సో ఎవరైనా మిస్ అయ్యి నాకు ఈ టైం షెడ్యూల్ కుదరట్లేదు అనుకుంటే 6 PM కూడా యాడ్ చేస్తారు బాబ్జీ సార్ని కనెక్ట్ అవ్వండి ఓకే సో అది ఫ్రెషర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది 6 PM ఓకే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సో ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి సో మనకి SAP ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఉన్న కాన్ఫిగరేషన్స్ అనమాట define company code define business areas assign define consolidated business area okay alage define functional area అలాగే డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా డిఫైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా okay define company code business area consolidated business area functional area credit control area financial management area okay అలాగే ఇంకా మనకి డిఫైన్ సెగ్మెంట్స్ ఓకే ఇవి మనకి కాన్ఫిగరేషన్స్ అలాగే డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ ఇవి SAPలో ఉన్న కాన్ఫిగరేషన్స్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఉన్న కాన్ఫిగరేషన్స్ అన్నమాట ఓకే దీంతో పాటు మనకి అసైన్మెంట్స్ కూడా ఉన్నాయి
అసైన్మెంట్స్ డాక్యుమెంట్ కూడా ఇస్తాను ఇక్కడ నుంచి మొత్తం మీకు డాక్యుమెంట్స్ అన్నీ వస్తాయి. ఓకే, A to Z. అసైన్మెంట్స్ వచ్చేటప్పటికి సో అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, అలాగే అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా. ఓకే, assign company code to company, assign business area to consolidated business area. Next వచ్చేటప్పటికి assign credit control area to company code. Assign financial management area to company code. Assign profit center to company code. సో ఫస్ట్ మీరు చదవండి ఒక 1 or 2 minutes. ఈ స్టెప్స్ చదవండి ఒకసారి మొత్తం కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్. సో ఇవన్నీ కూడా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ అండి. చదవండి ఇవన్నీ కూడా. ఓకే, సో ఈ అసైన్మెంట్స్ కూడా ఒకసారి చదవండి. ఓకే, ఆల్ రైట్. సి సో ఇవి మనకి కాన్ఫిగరేషన్స్ అన్నమాట. ఈ కాన్ఫిగరేషన్ మనం SAP సిస్టంలో
చేయాలి. ఈ కాన్ఫిగరేషన్ అన్ని కూడా SAP సిస్టంలో మనం చేయాలి. అసలు మీనింగ్ ఏంటి, కాన్ఫిగరేషన్ మీనింగ్స్ ఏంటో తెలుసుకుందాము. సో ఫస్ట్ మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, దాని తర్వాత మనకి గ్లోబల్ సెట్టింగ్స్, ఓకే, తర్వాత GL సెట్టింగ్స్. అంటే ఏంటి, దగ్గర మనకి అప్ టు GL సెట్టింగ్స్ వరకు చేస్తే గానీ ఒక ట్రాన్సాక్షన్ బుక్ చేయలేదు SAPలో. కాబట్టి ఇవి లేకుండా మనం SAPలో ఒక ట్రాన్సాక్షన్ కూడా చేయలేము. సో కాబట్టి ఇవి మనకి మెయిన్ అన్నమాట. కాబట్టి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్‌లో మనకున్న కాన్ఫిగరేషన్స్ మనం చూసుకున్నట్లయితే, సో డిఫైన్ కంపెనీ. ఓకే. సో కంపెనీ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి టాటా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఉందండి. సో ఈ టాటా ప్రైవేట్ లిమిటెడ్ అనేది మీ అందరికీ తెలుసు, కామన్‌గా ఉండే కంపెనీ ఇది. అండర్ టాటా కింద మనకి నంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. కంపెనీ వచ్చేటప్పటికి ఒకటే, బట్ కంపెనీ కోడ్స్ చాలా ఉంటాయి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ కోడ్ అంటే ఏంటి అంటే టాటా సాల్ట్, వన్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ సెగ్మెంట్ బిజినెస్ ఇది. ఓకే. అలాగే టాటా మోటార్స్, అలాగే ఇంకా మీరు చూసినట్లయితే టాటా స్టీల్, టాటా కమ్యూనికేషన్. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఇవన్నీ కూడా మనకి. ఇవన్నీ మీరు చూసినట్లయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఇవన్నీ కూడా. సో సేమ్ కాదు ఇది. సో అలాగే టాటా స్టీల్, టాటా సాల్ట్, టాటా కమ్యూనికేషన్, ఇంకేమున్నాయండి, టాటా వాటర్ కూడా వచ్చేస్తుంది. అందరూ మ్యూట్లో పెట్టాలి. టాటా కన్సల్టెన్సీ సార్. టాటా కన్సల్టెన్సీ. So everyone keep your audio mute, please. So Tata Consultancy. Okay. సో ఇలా మనకి కంపెనీ వచ్చేటప్పటికి మనకి ఉన్నాయి, అవునా కదా? సో టాటా కన్సల్టెన్సీ బిజినెస్. సో కంపెనీ వచ్చేటప్పుడు ఒకటే, కానీ అందులో కంపెనీ కోడ్స్ చాలా ఉన్నాయి. ఎన్ని ఉండొచ్చు? సో టెల్ మీ, ఎన్ని ఉండొచ్చు కంపెనీ కోడ్స్, ఎన్ని ఉండొచ్చు? డిపెండ్స్ అపాన్ సార్, అన్లిమిటెడ్ ఉండొచ్చు. డిపెండ్స్ అపాన్, అన్లిమిటెడ్ అని చెప్పలేము. డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది బిజినెస్, ఇంతనే కాదా? డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది బిజినెస్. 1 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 100 కూడా మనకి ఉండొచ్చు, అవునా కదా? కాబట్టి బిజినెస్ను బట్టి మనకి సైజ్ ఆఫ్ ది బిజినెస్ని బట్టి కంపెనీ కోడ్స్ అనేవి మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కంపెనీ అంటే ఒకటే, బట్ కంపెనీ కోడ్స్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది కంపెనీ? క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది కంపెనీ? సో కంపెనీ ఏంటి? సో వై వి నీడ్ టు క్రియేట్ ఏ కంపెనీ? కంపెనీని ఎందుకు క్రియేట్ చేస్తాం మనం? చెప్పండి, జనరల్ సెన్స్. ఒక కంపెనీని ఎందుకు క్రియేట్ చేయాలి? బిజినెస్ అండ్ ప్రాఫిట్స్. ప్రాఫిట్స్. ఓకే. ఇంకా is it product based or service based, trade based? Okay. The activity depending on company activities. Okay. ఇంకా చెప్పండి, ఎవరు చెప్తారు ఇంకా? సో ఎందుకు SAPలో కంపెనీ క్రియేట్ చేయాలి? సో వై వీ నీడ్ టు క్రియేట్ అ కంపెనీ ఇన్ SAP? వాట్ ఈస్ ద రీజన్?
చెప్పాలి. సో కంపెనీని క్రియేట్ చేయడం మూలంగా బెనిఫిట్ ఏంటి? Record to report. సో ఎస్ఏపిలో పర్పస్ ఏంటంటే, సో ద రీజన్ బిహైండ్ క్రియేషన్ ఆఫ్ ది కంపెనీస్, సో టు నో ద ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, లైక్ గ్రూప్ రిపోర్టింగ్. ఎస్ఏపిలో మనం కంపెనీ క్రియేట్ చేయాల్సిన పర్పస్ ఏంటి అంటే గ్రూప్ రిపోర్టింగ్. గ్రూప్ రిపోర్టింగ్ అంటే ఏంటి? కన్సాలిడేషన్ రిపోర్టింగ్. కన్సాలిడేషన్ రిపోర్టింగ్ అంటే ఏంటి? ఈ ఆల్ కంపెనీ కోడ్స్, నీ దగ్గర ఎన్ని కంపెనీ కోడ్స్ ఉంటే అన్ని కంపెనీ కోడ్స్ని క్లబ్ చేస్తే టోటల్గా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ అంటే టాటా కంపెనీ వైజ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చిందా, దానికోసం మనకి కంపెనీ అనేది క్రియేట్ చేయాలి ఎస్ఏపిలో. సో కాబట్టి ఎస్ఏపిలో కంపెనీ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి సో గ్రూప్ రిపోర్టింగ్ ఆర్ కన్సాలిడేషన్ రిపోర్టింగ్. సో రిపోర్టింగ్ అంటే ఏంటి? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. సో ఎక్స్టర్నల్ యూజర్స్ ఎవరు చెప్పండి? సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ సంబంధించి ఎవరు యూజ్ చేస్తారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎవరు యూజ్ చేస్తారు? ఎక్స్టర్నల్ యూజర్స్ ఎవరు? మెయిన్గా Shareholders. షేర్ Government. హోల్డర్స్, క్రెడిటార్స్, పబ్లిక్, ట్యాక్స్, బ్యాంకర్స్. బ్యాంకర్స్, వీళ్ళందరూ కూడా ఎక్స్టర్నల్ యూజర్స్. సో దే కెన్ రివ్యూ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్టర్ ఫైనాన్షియల్ క్లోజ్ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? రివ్యూ చేస్తారు, అవునా కదా? సో కాబట్టి ద పర్పస్ బిహైండ్ ద క్రియేషన్ ఆఫ్ ది కంపెనీ ఇన్ ఎస్ఏపి ఇస్ టు నో ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ టు నో ద గ్రూప్ రిపోర్టింగ్, కన్సాలిడేటెడ్ రిపోర్టింగ్. సో అదే పర్పస్ మనకి. కాబట్టి ఎస్ఏపిలో మనం సో కంపెనీ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి కన్సాలిడేషన్ రిపోర్టింగ్ లేదా గ్రూప్ రిపోర్టింగ్ అంటారు అనమాట. దీనికోసమే మనం ఎస్ఏపిలో కంపెనీ అనేది క్రియేట్ చేస్తామండి. అర్థమైందా? సో టాటా సాల్ట్, టాటా మోటార్స్, టాటా స్టీల్, కమ్యూనికేషన్, టాటా వాటర్, ఇవన్నీ కూడా ఏంటి మరి? వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ది కంపెనీ? టు నో ద consolidated report of all the company codes. To know the consolidated report of all the company codes. And a single report on it. Okay, reports are nothing but external reporting. And it andaru chustaru external reporting ante. So profit and loss account and balance sheet. సో కాబట్టి కంపెనీ పర్పస్ వచ్చేటప్పటికి గ్రూప్ రిపోర్టింగ్ అనమాట. అంటే కన్సాలిడేటెడ్ రిపోర్టింగ్ ఆఫ్ ఆల్ కంపెనీ. ఆల్ కంపెనీ కోడ్స్ని కన్సాలిడేషన్ చేసి ఒకే ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఓకే ఇచ్చినట్లయితే మనం మరి నీకు డౌట్ రావచ్చు, సార్ మరి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏ కరెన్సీలో ఇవ్వాలి? ఇన్ విచ్ కరెన్సీ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విల్ బి క్రియేటెడ్? సో ఫర్ గ్రూప్ రిపోర్టింగ్. గ్రూప్ రిపోర్టింగ్ పర్పస్ కోసం మనం సో గ్రూప్ రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలాంటివి కావాలి అనేది క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ కంపెనీ కోడ్ అంటే ఏంటంటే గ్రూప్ రిపోర్టింగ్ ఏ కరెన్సీలో కావాలన్నది క్వశ్చన్. సో నీ హెడ్ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో మెయిన్ కరెన్సీ అదే. ఇండియాలో కావాలంటే ఇండియాలో మనకి ఓకే, హెడ్ ఆఫీస్ యూఎస్లో ఉంటే యూఎస్ఏలో కరెన్సీ. సో షేర్ హోల్డర్స్, మెజారిటీ ఆఫ్ షేర్ హోల్డర్స్ మన రిపోర్టింగ్ దేని కరెన్సీలో ఇస్తాం ఫైనల్గా. సో కొన్ని కంపెనీ కోడ్స్ ఇండియాలో ఉంటాయి, కొన్ని కంపెనీ కోడ్స్ యూఎస్లో ఉంటాయి, కొన్ని కంపెనీ కోడ్స్ దుబాయ్లో ఉంటాయి. మరి ఏ కరెన్సీలో ఇవ్వాలన్నది క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు ఇండియాలోనే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని జరిగితే వెల్ అండ్ గుడ్, ఇండియాలోనే మనకి ఐఎన్ఆర్లోనే ఇస్తాం. బట్ సమ్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ హ్యాపెన్ విత్ ఇన్ అనదర్ కరెన్సీ. ఓకే, కంపెనీ కోడ్ కరెన్సీ మనకి యూఎస్లో వేరే ఉంటుంది, దుబాయ్లో వేరే ఉంటుంది, ఆస్ట్రేలియా వేరే ఉంటుంది. అలాంటప్పుడు ఏంటి పరిస్థితి?
సో అప్పుడు దాన్ని మనకి గ్రూప్ రిపోర్టింగ్ వచ్చేటప్పటికి ఏ కరెన్సీలో ఇవ్వాలి అన్నది మీకు క్లయింట్ చెప్తాడు అనమాట ఫైనల్గా. నాకు ఈ కరెన్సీలో కావాలి, యూరో కావాలి, యూఎస్డీలో కావాలి, లేదా ఐఎన్ఆర్లో కావాలి, హెడ్ ఆఫీస్ కరెన్సీ రిపోర్టింగ్ ఏ కరెన్సీలో ఇస్తాం. సో అదనమాట. సో కాబట్టి కంపెనీ కోడ్ పర్పస్ ఏంటండి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది కంపెనీ కోడ్? ఓకే, సో మనకి పర్పస్ ఆఫ్ ది కంపెనీ కోడ్ అంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అన్నాము, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, లీగల్ కన్సల్టేషన్ రిపోర్టింగ్ అని చెప్పినాం. ఓకే, సో మరి పర్పస్ ఆఫ్ కంపెనీ ఏంటి? కంపెనీ కోడ్ ఏంటి అసలు? సో కంపెనీ కోడ్ని ఎందుకు క్రియేట్ చేయాలి? Purpose of the company code is, this is also same like company external reporting, but ఇక్కడ లీగల్ ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్ అంటారు. సో మీకు అక్కడ చూసినట్లయితే కంపెనీ పర్పస్ వచ్చేటప్పుడు కన్సాలిడేషన్ రిపోర్టింగ్, గ్రూప్ రిపోర్టింగ్. సో wherever your company code is located, whether it is in USA, Canada, సో యూఎస్లో ఉంటే యూఎస్ఏ ప్రకారం బుక్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయి, కెనడాలో ఉంటే కెనడా ప్రకారం బుక్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయి, ఇండియాలో ఉంటే ఇండియా ప్రకారం మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయి, చైనాలో ఉంటే చైనా ప్రకారం. అంతేగాని ఇప్పుడు చైనాలో ఉంటే ఇండియా ప్రకారం ప్రిపేర్ చేస్తామా? కాదు. కాబట్టి ఇక్కడ కంపెనీ కోడ్ పర్పసే మనకి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే లీగల్ ఎంటిటీ. కంపెనీ కోడ్ ఇస్ నథింగ్ బట్ లీగల్ ఎంటిటీ, ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్. ఇక్కడ నీ కంపెనీకి 50 కంపెనీ కోడ్స్ ఉంటే 50 కంపెనీ కోడ్స్కి లీగల్ ఎంటిటీ వైజ్ సపరేట్గా ఇండివిజువల్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేయాలండి. సో ఇక్కడ మనకి లీగల్ ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్ అంటే సపరేట్గా టాటా మోటార్స్కి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయాలి, టాటా స్టీల్కి. సమ్ ఆఫ్ ది కంపెనీ కోడ్స్ యూఎస్ఏలో ఉంటాయి, యూఎస్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. అంటే మనం ఎప్పుడైనా సరే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేస్తున్నామంటే, ఎప్పుడైనా సరే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తున్నామంటే కొన్ని సర్టెన్ స్టాండర్డ్స్ ఉంటాయి, అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి సంబంధించిన స్టాండర్డ్స్, అలాగే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, అలాగే అకౌంటింగ్ గైడెన్స్. ఓకే, అలాగే స్టాట్యూటరీ అంటే ట్యాక్స్ సంబంధించిన రూల్స్ అన్నమాట. అలాగే ఇంకా మీకు కంపెనీ లా, అలాగే కాస్టింగ్ లాస్, ఇవన్నీ బేస్ చేసుకొని మనకి ఎక్కడున్నా సరే ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి, ఆ కంట్రీకి సంబంధించిన అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఆ కంట్రీకి సంబంధించిన అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, గైడెన్స్, ట్యాక్స్ రూల్స్, రెగ్యులేషన్స్, కంపెనీ లా, కాస్టింగ్ లా, ఇవన్నీ బేస్ చేసుకొని ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకుంటాం. కాబట్టి ఒక క్లారిటీ వచ్చేస్తుంది మీకు. సో ద పర్పస్ ఆఫ్ ది కంపెనీ టు నో ద కన్సాలిడేట్ రిపోర్ట్ ఆర్ కంపెనీ కన్సాలిడేషన్ రిపోర్ట్ అనమాట, ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సో మనకి ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వచ్చేటప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్స్, ప్రిన్సిపల్స్, గైడెన్స్, ట్యాక్స్ రూల్స్, రెగ్యులేషన్స్, కంపెనీ లా, కాస్టింగ్ లా, ఇవన్నీ కూడా మనం ఫాలో అవుతాం. కాబట్టి కంపెనీ పర్పస్ అర్థమైంది, అలాగే కంపెనీ కోడ్ పర్పస్ కూడా అర్థమైంది. సో ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి సంబంధించిన లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ని ఫాలో అవ్వాలి. సో మీ అందరికీ ఐఎఫ్ఆర్ఎస్ అంటే తెలుసా? ఐఎఫ్ఆర్ఎస్ అంటారు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. ఇవి ఐఎఫ్ఆర్ఎస్ అంటారు, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ అని. సో నీ కంట్రీ యుఎస్లో ఉంది, ఓకే, బట్ నువ్వు హెడ్ ఆఫీస్ కరెన్సీ వచ్చేటప్పటికి, ఓకే, అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కన్సల్టేషన్ రిపోర్ట్ వచ్చేటప్పుడు ఏఎన్ఆర్లో ఇవ్వాలనుకున్నాం. మరి యుఎస్ఏలో కంపెనీ కోడ్ ఉంది, ఓకే, ఈ కంపెనీ కోడ్ సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యూఎస్డీలో క్రియేట్ అయిపోయింది. మనకి ఓవరాల్గా మన స్టేక్ హోల్డర్స్ ఏం చెప్పాలి, మనం ఐఎన్ఆర్లో చెప్పాల్సి ఉంది. అంటే యూఎస్డీ టు ఐఎన్ఆర్లోకి కన్వర్ట్ చేయాలి, అవునా కదా?
సో కన్వర్ట్ చేసేటప్పుడు అంటే నీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యూఎస్డీలో ఉన్నదాన్ని ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసి చెప్పాలి. సో ఈ కన్వర్ట్ చేసేటప్పుడు బేసిక్గా మనకి ఐఎఫ్ఆర్ఎస్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఫైనాన్స్ ఎప్పుడైనా కరెన్సీ కన్వర్షన్ చేస్తున్నామంటే కంపల్సరీగా ఐఎఫ్ఆర్ఎస్ అనేది వస్తుంది. ఓకే, సో కాబట్టి ఇది ఒక ఐడియా మీకు. సో బేసిక్గా మీకు ఇది ఒక ఐడియా. నెక్స్ట్ ఏంటి, బిజినెస్ ఏరియా. చెప్పండి, బిజినెస్ ఏరియా అంటే ఏంటండి? బిజినెస్ ఏరియా అంటే బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్. బిజినెస్ ఏరియా ఇన్ ది సెన్స్ బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, బట్ ఇదేంటంటే ఎక్స్టర్నల్ కాదు, ఇంటర్నల్. మనకి ఎస్ఏపిలో ఏంటంటే కంపెనీ క్రియేషన్ అనేది ఆప్షనల్ అండి. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న కంపెనీస్కి ఏంటంటే కంపెనీ ఒకటే ఉంటుంది. చిన్న కంపెనీస్కి కంపెనీ ఒకటే కంపెనీ. ఓకే, అది కంపెనీ కోడ్ కూడా ఒకటే. పెద్ద కంపెనీస్లో ఇలా కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ ఇది కంపెనీ, ఇది చిన్న కంపెనీ. ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకో. ఈ బ్రాంచెస్ అంటే బెంగళూరు, గుంటూరు, బట్ చేసే బిజినెస్ సేమ్. ఓకే, సో కాబట్టి ఇక్కడ అందుకే ఇది కంపెనీ అనేది ఆప్షనల్. ఓకే, సో ఒకటే ఉంటే అందుకే ఇది ఆప్షనల్. బిజినెస్ ఏరియా కూడా ఆప్షనల్ ఎస్ఏపిలో. బ్రాంచ్ క్రియేషన్ అనేది కూడా ఎస్ఏపిలో ఆప్షనలే. ఇది ఇంటర్నల్ రిపోర్టింగ్ అన్నమాట, నాట్ ఎక్స్టర్నల్. ఓకే, సో బిజినెస్ ఏరియాని ఎందుకు క్రియేట్ చేసుకుంటుందంటే సో బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ అన్నమాట. ఎప్పుడైనా బిజినెస్ ఏరియా అంటే ఏంటి, బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్. బ్రాంచ్ వైజ్ ఏముంటుంది, బ్రాంచ్ వైజ్ మనకి ఏముంటుందండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అనేది ఉంటుందండి. సో బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ ఏముంటుంది మనకి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ అనేది మనకి ఎస్ఏపిలో ఆప్షనల్. సో ఏ రిపోర్ట్, ఇంటర్నల్ రిపోర్టింగ్ అన్నాం. ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి, బేసిక్గా సో ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే ఓకే, సో బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్. ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే బేసిక్గా ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే సో బ్రాంచ్ వైజ్ మనకి ఎక్స్పెండిచర్ ఎంత, అండ్ బ్రాంచ్ వైజ్ మనకి ఇన్కమ్ ఎంత వచ్చింది. సో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు రిపోర్టింగ్ కావాలి అంటే మనకి బిజినెస్ ఏరియాని క్రియేట్ చేయొచ్చు. అండ్ ఎస్ఏపిలో ఏంటంటే బిజినెస్ ఏరియా వైజ్ కూడా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని డ్రా చేసుకోవచ్చు. సో బిజినెస్ ఏరియా వైజ్ కూడా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని డ్రా చేసుకోవచ్చు అన్నమాట. సో కాబట్టి బిజినెస్ ఏరియా అంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్, ఎక్స్పెండిచర్ ట్రాకింగ్, ఇన్కమ్ ట్రాకింగ్. ఓకే, దీని వైజ్ మనకి రిపోర్టింగ్ అనేది ఇస్తాం. కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా. సో మన బిజినెస్ ఏరియా నాలుగు బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, బెంగళూరులో, గుంటూరులో, హైదరాబాద్లో, ఓకే, అలాగే విజయవాడలో. సో వీటిలన్నింటినీ ఒక కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా క్రియేట్ చేస్తాను, హెడ్ ఆఫీస్ లాగా ఈ బిజినెస్ ఏరియాస్. ఓకే, కన్సాలిడేట్ అంటే ఒకే ఒక బిజినెస్ అంటే ఈ టోటల్ వైజ్, ఈ బిజినెస్ ఏరియా వైజ్ టోటల్ ఎంత వచ్చింది, టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది, టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చింది, ఆల్ దీస్ బిజినెస్ ఏరియా వైజ్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలి అంటే మనకి కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా అన్నమాట. కన్సాలిడేషన్ బిజినెస్ అనేది టోటల్ క్లబ్బింగ్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఏరియాస్. ఓకే, సో కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా
ఫంక్షనల్ ఏరియా. ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటండి? ఫంక్షనల్ ఏరియా డిపార్ట్మెంట్. ఫంక్షన్ అంటే ఎప్పుడైనా డిపార్ట్మెంట్ అని. మన ఆర్గనైజేషన్ లో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి? సేల్స్, ఫైనాన్స్, మెటల్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఓకే, సేల్స్, ఫైనాన్స్, మెటల్ మేనేజ్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, అలాగే ప్లాంట్ మెయింటెనెన్స్, ప్రొడక్షన్ ప్లానింగ్, సో ఎక్సెట్రా 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 ఇవన్నీ కూడా మనకి డిపార్ట్మెంట్స్ అంటారు. అంటే ఇవన్నీ కూడా మనకి డిపార్ట్మెంట్సే. అర్థమైందా? సో ఫంక్షనల్ ఏరియా అంటే డిపార్ట్మెంట్ వైజ్ ఎంత ఎక్స్పెండిచర్ అయింది, డిపార్ట్మెంట్ వైజ్ ఎంత ఎక్స్పెండిచర్ అయింది. సో అనే కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ నీకు కావాలి అంటే ఎస్ఏపిలో ఫంక్షనల్ ఏరియా అనేది మనకి ఇంపార్టెంట్. ఫంక్షనల్ ఏరియా అంటే డిపార్ట్మెంట్ వైజ్ మనకి ఎంత ఎక్స్పెండిచర్ అయ్యింది సో అన్న వేలో నీకు సో రిపోర్టింగ్ అనేది కావాలి అంటే ఫంక్షనల్ ఏరియాని ఎస్ఏపిలో క్రియేట్ చేస్తాం. ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేస్తాం కాబట్టి మీకు ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటి, కన్సల్టేషన్ అంటే ఏంటి అర్థమైంది. సో అలాగే మీకు ఇంకా క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే హౌ మచ్ maximum credit that as a company can allow to the customer. ఒక మాక్సిమం ఒక కస్టమర్ కి ఎంత క్రెడిట్ లో ఇవ్వగలుగుతుంది కంపెనీ అనేది, ఎంతలో ఇవ్వగలుగుతుంది, మాక్సిమం క్రెడిట్ లిమిట్ ఎంత, ఒక కస్టమర్ కి మాక్సిమం క్రెడిట్ లిమిట్ ఎంత. సో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కావాలంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది క్రియేట్ చేసుకోవాలి. ద మాక్సిమం క్రెడిట్ దట్ కంపెనీ కెన్ ఎక్స్టెండ్ టు కస్టమర్. ఒక కస్టమర్కి మాక్సిమం క్రెడిట్ ఎంత ఇవ్వగలదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అంటే ఫండ్స్ అలొకేషన్ టు పర్టికులర్ డిపార్ట్మెంట్. సో ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఫండ్స్ అలొకేట్ చేయాలి, ఇది ట్రెజరీ మోడల్ అన్నీ మనకు సంబంధించినవి ఉండవు, కొన్ని కొన్ని అవుట్ ఆఫ్ కూడా ఉంటాయి. ఫండ్స్ ని అలొకేట్ చేస్తాం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, ఫండ్స్ అలొకేషన్ టు పర్టికులర్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఫండ్స్ అలొకేట్ చేయొచ్చు అనేది ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అనేది చెప్తుంది. సెగ్మెంట్. సెగ్మెంట్ అంటే ప్రోడక్ట్స్ అని అర్థం. సెగ్మెంట్ అంటే ఏంటండి? ప్రోడక్ట్స్, ప్రోడక్ట్ వైజ్ రిపోర్టింగ్. ప్రోడక్ట్ వైజ్ మనకి ఎక్స్పెండిచర్ ఎంత అయింది, అలాగే ఇన్కమ్ ఎంత అయింది అనే రిపోర్ట్ అనేది కావాలి అంటే మనకి సెగ్మెంట్ అనేది క్రియేట్ చేయాలండి. సెగ్మెంట్ వైజ్ రిపోర్టింగ్ అంటే ప్రోడక్ట్ వైజ్ రిపోర్టింగ్. ఒక ప్రోడక్ట్కి ఎంత అయింది అనేది కావాలి అంటే ఈ రిపోర్టింగ్ అనేది కావాల్సిందే. కాబట్టి సెగ్మెంట్ వైజ్ రిపోర్టింగ్ అనేది ఈజ్ నథింగ్ బట్ ప్రోడక్ట్ వైజ్
రిపోర్ట్ అని అర్థం. ప్రోడక్ట్ వైజ్ అంతా రిపోర్ట్ ఏంటి అన్నది సెగ్మెంట్ అంటాం. ఓకేనా? ఓకే. సో మనకి ఇవి అయిపోతే అసైన్మెంట్స్ ఉన్నాయి. అసైన్మెంట్స్ చూసుకోండి. అసైన్మెంట్స్ చదువుకోండి ఒకసారి. సో ఎప్పుడైనా అసైన్మెంట్స్ వచ్చేటప్పటికి కంపెనీ కోడ్ని క్రియేట్ చేసిన తర్వాత కంపెనీకి అసైన్ చేయాలండి. ఓకే, తర్వాత బిజినెస్ ఏరియాని క్రియేట్ చేసిన తర్వాత కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేయాలి. ఓకే, అలాగే క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేసిన తర్వాత కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. అలాగే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియాని క్రియేట్ చేసిన తర్వాత కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఓకే, అలాగే మీకు ప్రాఫిట్ సెంటర్ని క్రియేట్ చేసిన తర్వాత కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. సో ఇవి అసైన్మెంట్స్ మనకు ఉన్నాయి. ఓకే, ఈ అసైన్మెంట్స్ మనం చేయాల్సింది. మరి ఇవన్నీ సిస్టంలో ఎక్కడ దొరుకుతాయి అంటే S/4HANA సిస్టంలో మనకి ఒకసారి చూపిస్తాను మీకు. ఇది ఏదైనా ఒకటి, అదైనా ఏదైనా. సో మీరు ఏంటంటే SPRO, సో సెర్చ్లోకి వెళ్ళి దీన్ని కమాండ్ ఫీల్డ్ అంటాం. దీన్ని ఏమంటారు? కమాండ్ ఫీల్డ్. ఈ కమాండ్ ఫీల్డ్లో SPRO అని చెప్పి టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత రెఫరెన్స్ IMG. ఓకే, రెఫరెన్స్ IMG. ఓకే, ఇక్కడ మీకు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కనబడుతుంది. దీన్ని క్లిక్ చేసి డెఫినేషన్. ఓకే, డెఫినేషన్ తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇవన్నీ కనబడుతుంది చూడండి. అలాగే కిందకు వచ్చేస్తే మీకు అసైన్మెంట్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇవి అసైన్మెంట్స్. ఓకే, సెగ్మెంట్ అంటే ప్రోడక్ట్ వైజ్ రిపోర్టింగ్ అన్నాం. ఓకే, ప్రాఫిట్ సెంటర్ అనేది మనకి SAP CO మాడ్యూల్లో వస్తుంది. ఇది మాస్టర్ డేటా. సో CO మాడ్యూల్లో మన ఇది క్లాస్ అయిన తర్వాత నేను మళ్ళీ COతో లింక్ చేస్తాను. ఇప్పుడు ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ అయిన తర్వాత కొన్ని COకి సంబంధించిన కాన్ఫిగరేషన్ చేస్తాం. సో అక్కడ మనం వీటి గురించి ఇంకొంచెం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ప్రస్తుతానికి ప్రాఫిట్ సెంటర్ ద్వారా మనం ప్రాఫిట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. డిపార్ట్మెంట్ వైజ్, ప్రోడక్ట్ వైజ్ ప్రాఫిట్స్ని గ్యాదర్ చేయొచ్చు అనమాట, క్యాప్చర్ చేయొచ్చు. మాస్టర్ డేటా, ఇట్స్ ఏ మాస్టర్ డేటా. We will discuss this concept later, not right now. ఓకే, సో మీకు ఏంటంటే ఈ కాన్ఫిగరేషన్ చేయాలి. SAPలో ఈ కాన్ఫిగరేషన్ అన్ని చేయాలి రానున్న రోజుల్లో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్. See guys, basically today I explained about the enterprise structure. So enterprise structure. So what are the configurations we have? Company code, business area, consolidated business area, financial management area, credit control area. అలాగే there in SAP. Okay, what is the purpose of company? The company purpose is group reporting or consolidation reporting. Under one company, there are several company codes will be there. Depends upon the size of the business, the company codes will be extended. Okay, so what is the purpose of company code? Company code purpose is same as like a company purpose consolidation. Company code purpose legal entity wise reporting, individual reporting.
Reporting in the sense profit and loss account and balance sheet. So who are the external users? Creditors, shareholders, public, tax authority. These are all external users. After the end of the year, so we need to give the external reporting. So before creation of the company or company code, we need to follow certain standards, principles, guidance, regulations which are issued by different authorities. Company law, costing laws, these are all things we need to prepare. If company code located outside India, then we need to follow the outside legal and local requirements. What is the purpose of IFRS? IFRS means International Financial Reporting Standard. Whenever you are converting the currency from other currencies to head office currency, then so IFRS comes into picture. What is the purpose of business area? Business area in the sense branch wise internal reporting. It's an optional. Branch wise is optional. Okay. So branch wise we can extract the financial statements. Branch wise we can extract the financial report. So branch wise we can track the expenditure. Branch wise we can track the income. What is the purpose of consolidated business area? Consolidated business area purpose is the clubbing of all business areas and tell one reporting. Functional area means department wise reporting. So how many departments we have? Sales department, finance department, HR department. Okay. All of these departments will be there. Department wise expenditure tracking, department wise so income tracking. So for that point of view, departmental functional area is required. Credit control area. Credit control area means how much credit that you are extending to particular customer is called as a credit control area. Okay. Credit limit that we can extend to particular customer. Financial management area means funds allocation to particular departments. Funds allocation. Okay. Segment means product wise reporting. Product wise reporting. So in a company there are several kind of products will be there. We need to sell that products, then we gain some revenue, right? So product wise reporting. And after that, so profit center we are not discussing because this comes under the SAP CO module. Okay. And then assignments. Assign company code to company. Assign business area to consolidated business area. Assign credit control area to company code. Assign financial management area to company code. Assign profit center to company code. Okay, these are all things. Thank you. Okay, so we finished up this enterprise structure theoretical stuff. Okay, and also I shared one document in the chat box. Everyone please download the document. Okay, tomorrow we will discuss more on this document. So today just to follow my guidance which I said right now. Okay, this is the document about enterprise structure. Okay, enterprise structure, configurations, etc. Okay, so these are all configuration, navigational paths, each and everything is there. Okay, so today just to follow my video, and tomorrow, okay, we will discuss this concept in system, SAP system directly. So people who have no access, okay, people didn't get server access, so get the server access immediate basis. So without server access, we can't do anything. So everything should be in the system. This is a complete S/4HANA system. To get the server access on immediate basis, okay, you can get in touch with this guy, Babu server, phone number 9581581778. You can call him and get the server access on immediate basis. It's a S/4HANA latest version 2022. So get the S/4HANA 2022 version.
he will share you the details to you. Okay, so for 3 months, it's he will charge 800. Okay, 1800 for 3 months. He will charge 1800. Okay, and also you want to register immediately. So please register immediately because okay, almost we have given free sessions. It's almost done. 5 sessions we have given free sessions, 5 to 6 sessions completely free. It's almost completed, and get registered immediately, and you can connect on urgent basis. So Kadir sir and Babu sir, and if you need server details, you can get in touch with this guy. And if you want to do registration, so please connect these two guys and get registered immediately. And tomorrow, without having any impression, also link will not be shared at any cost, and you will be stuck in the middle. Okay, thank you all for your support, and we'll see you tomorrow. See you.